రే సత్తిగా ఈ ఏరియానా? అవునరా. పొరపాటు జరిగితే కుమ్మేస్తారా? నేను బాగా కనుక్కున్నాను రా. మా వస్తున్నాడు రా. ఎవరా నువ్వు? రే లబ్బే, ఇప్పుడు చూపించండి సత్తా. చూడు మామ, 18 ఏళ్ల కుర్రాడి దగ్గర నుంచి 80 ఏళ్ల ముసలాడు దాకా అందరూ ఇక్కడే ఉన్నారు. ఈ చోటికి అంత సీనే ఉందిరా. చెప్తా. నాటైనా ఎంత నోటైనా మందు సీసా ఎత్తి పోసేమన్నా పెద్దోడా. ఎల్లైనా పబ్లిక్ రోడ్డైనా మత్తు ఎక్కాలంటే సుక్కయ్యాలో చిన్నోడా. ఒక సుఖమొచ్చినా లేక దిగులొచ్చినా ఈ సారాయే మన తోడురా మాధవ. ఎదగాయాలైనా పెను భారాలైనా ఇది వేసుకుంటే తీరేనురా కేశవ. నాటైనా ఎంత రేటైనా మందు సీసా ఎత్తి పోసేమంట పెద్దోట. ఇల్లైనా పబ్లిక్ రోడ్డైనా మత్తు ఎక్కాలంటే సుక్కయ్యాలో చిన్నోట. సంతోషమా రాజా లేకుండా సంగీతమా. లవ్ మ్యారేజీ అయితే ప్యారే ఆనందం రా. మొగుడు పెళ్ళాలు విడితే వీరే నేనేస్తం రా. విడితే బతుకే శోకం, ఇది పడితే విడు నోయ్ మోహం. మనవాడికి పరదేశికి ఇది ఏరా రైటు దర్బారు.
మందు బాటిల్ ఎత్తి పోసేమంట పెద్దోట ఎల్లైనా పబ్లిక్ రోడ్డైనా మత్తు ఎక్కాలంటే సుక్కయ్యాలో చిన్నోడా చూసా కొంచెం కించెక్కగానే ఆ డెస్ట్ వచ్చినట్టుగా వాగుతున్నాడు. ఈడాకొస్తే ఓహో రౌడీ అయినా ఓహో ఉత్తుళ్ళ మారేనోరా ఓపెన్ చేస్తే ఒక మాస్ సాంగ్ రా, అందులో ఒకటి పచ్చ కలర్ సారీలో ఆడుతుందిరా. ఏయ్, ఏ ఊర్రా నీది? ఆ? కొట్టానంటే నిదరే కరవైన నాడు క్వార్టర్ డాక్టర్ అంట వాటర్ లేకుండా కొడితే పిల్లి ఆటోమీటర్ అంట మనిషి మనసే మోసం ఇది కొడితే చెడదోయ్ వేషం స్వర్గానికి నరకానికి ఇది ఏ రసిసలైన ద్వారం నాటైనా ఎంత నీటైనా ముందు సీసా ఎత్తి తీసేయంట పెద్దోట ఎంతైనా పబ్లిక్ రోడ్డైనా ముందు ఎక్కాలంటే సుక్కయ్యాలో చిన్నోట ఒక సుఖం వచ్చినా లేక దిగులొచ్చినా ఈ సారాయే మన తోడుల మానవ ఎదగాయాలైనా పెను భారాలైనా ఇది వేసుకుంటే తీరేవున్న కేశవా ఏమయ్యా అయిందా? కొట్టుమయ్యాలే, బయటికి పండే పండే. అలా ప్లాట్ఫామ్ మీద పడుకోవచ్చు కదా, ఇంటికెందుకు రావడం? తిండి తండగా గడకరలా 6 అడుగులు పెరిగాడు, ఏమిటి ప్రయోజనం? వీధులమ్మట అచ్చూసిన ఆంబోతులా తిరుగుతున్నాడు. బిడ్డ తింటున్నాడుగా, కాసేపు మాట్లాడకుండా ఉండండి. నాకదే, వారికి బుద్ధి చెప్పు. ఏ ముందు తాగొచ్చాడో ఏమిటో ఇక్కడి దాకా కంపు కొడుతోంది. మందు కొట్టడానికి మాత్రం డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియటం లేదు. రోడ్లో ఎన్నో లారీలు వెళ్తున్నాయి, ఏదో ఒక లారీ వీడిని గుద్దితే బావును, ఇంట్లో ఓ మూలన పడి ఉండేవాడు. నోరు మూయండి, మీ నోటంటే మంచి మాటలే రావా? జులాయి వెధవ. పొద్దున్నే లేచి ఫైటింగ్ క్లాస్కి వెళ్ళడం, ఫైటింగ్ నేర్చుకుని రోడ్లో నిలబడి రోడేజం చేయడం. ఏదో ఒక రోజు ఆ కరాటే మాస్టర్ నా కంట పడకపోవడం, ఆ రోజు చెప్తాను వాడి పని. నన్నేమైనా అనుమానం, మాస్టర్ గురించి ఒక్క మాట మాట్లాడినా వాడో పెద్ద మాస్టరు, వీడో పెద్ద స్టూడెంట్. ఏమండి, మీకు నిద్ర రావడం లేదా? ఒసేయ్, ఇలాంటి పోరం పొగులు కొడుకా కన్నందుకు నిద్ర కదే, త్వరగా చావు వస్తుంది. ఏడి పైకిలాడా? అక్కడో మెంట్లోడున్నాడు. మా నాన్న నరకపోతే మీకు రోజు గడవదుగా. గొప్ప కుటుంబం మీది. ఏంటిలి ఈ రోజు ఎవరితో గొడవ పడ్డావు? ఓ తాతయ్య, ఏం తాతయ్య అది? డ్రాగన్ రా, చైనీస్ ఎంబసీ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. రైలీ తలెత్తుకున్నాడు రా. ఎరా మీ నాన్న మళ్ళీ క్లాస్ పీకాడా? నేను జులై ఏదోనంటే నాకు తిండి దండగంట. ఈ ప్రపంచంలో తిండక్కలేని వాడెవడు? అదొక్కటి చాలనుకునేవాళ్ళు ఉన్నారు. బోర్ కొడుతుంది తాతయ్య, నన్నేం చేయమంటావు? కీ ఇచ్చిన బొమ్మలాగా పొద్దున్నే 9ంటికి ఆఫీస్కి వెళ్ళిపోయి సాయంత్రం 6ంటికి ఇంటికి తిరిగి వచ్చి తర్వాత టీవీలు కతుకుపోయి సీరియల్ చూసే లైఫ్ పిచ్చ బోర్ తాతయ్య. అదే నాన్న చేయమంటున్నాడు. నాకు బాగా ఇష్టమైంది కుంగ్ఫు. నేను బ్రూస్లీలా అవ్వాలి తాతయ్య. బ్రూస్లీలా తయారై నువ్వేం చేయాలనుకుంటున్నావు? బాగా ఫైట్ చేయాలి తాతయ్య. ఫైట్ చేసి? తాతయ్య ఊరుకో తాతయ్య, నేను బ్రూస్లీలా అవ్వాలి. ఆనంద్, అది నాన్న పెట్టిన పేరు. ఓకే లీ.
బ్రూస్ లీ వాజ్ ఎన్ ఏలియన్. హీ వాజ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. తను మిగతా వాళ్ళలా కాదు. బ్రూస్ లీకి వాళ్ళలా ఉండాలి, వీళ్ళలా ఉండాలి అనే కోరిక లేదు. తనేం కావాలో తన్ని తానే ప్రశ్నించుకున్నాడు. అందుకే అతను పెద్ద లెజెండ్ అయ్యాడు. నువ్వు ఇంకొకడలా అవ్వాలని ఆశపడకు. ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వెవ్వరినీ అడక్కు, నిన్ను నువ్వే ప్రశ్నించుకో. గుడ్ నైట్ తాతయ్య. గుడ్ నైట్.